హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను పొద్దున్నే లేచిన తర్వాత మా మాయగారు అయితే పొలం గట్లు అయితే ఒక 2 ఉన్నాయి, అవి అయితే కొట్టేసిరా అనేసి అన్నాడు. సో పొలం గట్లు బయలు చేయడానికి అని చెప్పి నేనైతే వెళ్తున్నాను. ప్రస్తుతానికి నా వెనకాల వైట్గా ఫ్లవర్స్ అయితే మీరు చూస్తుండొచ్చు. ఇవి ఏంటనుకుంటున్నారా? ప్రస్తుతానికి నాకు కూడా వాటి పేరు అయితే ఇప్పుడు గుర్తుకు రావట్లేదు, కానీ కామెంట్ చేయండి. మన తెలంగాణలో ఎక్కువగా బతుకమ్మ పండుగలు అయితే వాడతారు కదా, ఆ ఫ్లవర్స్ అనమాట ఇవి. ఈ పక్కన వచ్చేవి చూడండి, ఇవైతే అలసంద మొక్కలు. మేమైతే నెత్తి బొబ్బర్లు అంటాం అనమాట. ఎక్కువ పొడవు అయితే వెళ్ళవు వీటి యొక్క తీగలు అనేవి. చిన్నగా చూసారా, వీటి పప్పు అయితే చాలా బాగుంటుంది. వీటికి వచ్చే గింజలు మామూలు కూర చేసుకొని తింటారనమాట. వెనకాలంతా కూడా అవే చేస్తున్నారు. వీటి పక్క వచ్చి పొలాలు అయితే ఉంటాయి చూసారా. పొద్దున్నే ఇప్పుడిప్పుడే ఇంకా సూర్యుడు అయితే బయటకు వస్తున్నాడు. ఈ చెట్టు అయితే అడ్డుకుందనమాట. టైం వచ్చి ఇప్పుడు 6:20 ఆ టైం అయితే అవుతుందన్నమాట. సో మనమైతే ఇంకా ఈ దారి గుండానే ఇలా వెళ్దాం. నిన్న కూడా వెళ్ళాం కదా, లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు. అలా కూడా వెళ్తారు, ఈ దారి నుంచి కూడాను వెళ్తారనమాట ఆ పొలానికి. సో ఇప్పుడైతే వెళ్దాం. చూడండి, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా మంచిగా వచ్చినాయి. మేమైతే గురుంకుచ్చ అని అంటాము దీన్ని. మామూలు కూర కూడా చేసుకుంటారు లేతగా ఉన్నప్పుడు తీసుకుని వీటి ఆకుల్ని. తెలుగులో ఏమంటారు అనేది నాకు కొద్దిగా ఐడియా రావట్లేదు, కామెంట్స్ చేయండి. ఇదనమాట. ఈ కిందన అయితే ఒక చిన్న చెరువు అయితే ఉంటుంది. ఈ మామిడి చెట్టు చాలా మంచిదన్నమాట. మామిడి పళ్ళు కూడా చాలా మంచిగా ఉంటాయి, టేస్ట్గా. మామూలైతే ఎక్కువగా తింటూ ఉంటారు. బూడే మామిడి అనేసి అంటారు. దీని కిందన ఒక చెరువు అయితే చేశారు. ఇటుపక్క పొలాలు అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ వాటర్ కూడాను నిండుంది. ఇక్కడ నుంచి వచ్చే వాటర్ అంతా కూడాను ఇక్కడ సగం అయితే వెళ్ళిపోతుంది. ఇది చూసారా, ఈ చెరువులో అయితే నిండిపోయింది ఇక్కడ వాటర్. ఇదైతే ఎక్కువ రోజులు అయితే ఉండదు, ఒక 2-3 రోజుల వరకు అయితే వాటర్ ఉండి ఇంకా తర్వాత ఇంకిపోద్ది. నిన్న నైట్ పడిన వర్షానికి వాటర్ అంతా కూడా ఇక్కడ వచ్చి స్టాక్ అయ్యింది. చాలా పెద్ద వర్షం పడింది. దగ్గరికి ఒక 1-2 గంటలు ఆ టైం వరకు అయితే పడుతూనే ఉండింది ఒకటే రీతిగా. కంపల్ చీపుర్లు అయితే మంచిగా వచ్చున్నాయి. చూసారు ఇక్కడ నుంచి ఎలా ఉన్నాయి ఇవి. మామూలు అయితే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని చెప్పేసి తీసుకోవట్లేదు. వర్షాలు ఆగిన తర్వాత వెంటనే తీసుకుంటారు. ఇంకా ఈ దారి కూడా అంత మంచిగా లేదు. ఎక్కువగా అయితే ఇదే దారి నుంచి వెళ్తున్నారట మా వాళ్ళు. ఇలాగ వెళ్ళే మనసు అన్నారు. ఇలా వెళ్దాం. ఇది మా మాయ వాళ్ళదే చింత చెట్టు, పెద్దది ఉండింది. అటుపక్కది వచ్చి పడిపోయింది. మీకు అవతల నుంచి కనిపిస్తుంది అగండి. ఈ చెట్టు కూడా పడిపోద్దాం ఈ సంవత్సరం నుంచి. ఇంకా పనికిరాదేమో అనుకుంటున్నాను, చచ్చిపోద్దేమో. చూడండి, ఇది ఎంత పెద్ద చింత చెట్టు ఉండిందంటే దీన్ని చూస్తే అర్థమవుతుంది మీకు. చూసారా, అక్కడ ఉండిందనమాట. బాగా ఇదైపోయి అక్కడ నుంచి లోపలికి చిన్న రంధ్రంలో వచ్చింది. దాన్ని బట్టి ఇంకా అలా పడిపోయింది అనమాట. ఇది ఈ చెట్టు అయితే చాలా పెద్ద కొమ్మని పడిపోయింది ఈ పొలాల్లో. తర్వాత వాటిని కొట్టి తీసేసర్లే. ఈ పొలాలు దాటుకుంటూ మనమైతే ఇంకా మా మాయ వాళ్ళ పొలాల దగ్గరికి అయితే వెళ్దాము. సూర్యుడు అయితే దిగి ఇక్కడ ఉన్నాడు, ఏం ఫోకస్ అవ్వట్లేదు. అదనమాట, ఈ మధ్యలో అయితే ఉన్నాడు. వీటంతా కూడాను పొలాలే ఉంటాయి, మా మాయ వాళ్ళ ఊరి వాళ్ళవి. ఇప్పుడెప్పుడు అనేది ఆ వడ్లు అనేవి బయటకు వస్తున్నాయి కాబట్టి ఇంకా పూర్తిగా అయితే మీకు అంత మంచిగా అయితే కనిపించవు. కానీ చూసారా ఇలా ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇప్పుడిప్పుడే ఇంకా అలా వస్తున్నాయి అన్నమాట. ఈ పొలాల్లో గట్లు కూడా ఇంకా కొట్టలేదన్నమాట, కొడతారేమో త్వరలో. ఇది చూసారా, మా మాయ అయితే సగం వరకు కొట్టాడు పొలం గట్లు. 1-2 పొలాలు అయితే ఉంటాయి, వెళ్ళి కొట్టేసి రానిసి అంటే ఈరోజు నేను కత్తి పట్టుకొని బయలుదేరాను. ఇక్కడ వచ్చి మా వాళ్ళు రాగులు అయితే వేస్తున్నారు. ఇంకా ఇప్పుడిప్పుడు ఎండ అనేది బయటకు వస్తుంది. చింత చెట్టు కిందన కదా నీడ ఉంటుంది, అందుకని చెప్పి ఇక్కడ నుంచి ఎదగట్లేదేమో. చిన్న దాంట్లోనే ఇలా చేస్తున్నారు చూసారా వెనకాల. అనమాట రాగుల ముక్కలు మధ్యలో ఇంకా అలసందులు కూడా కలిపిస్తున్నారు. ఇది ఇక్కడ మీరు వైలెట్ కలర్ది ఆ ఫ్లవర్ అయితే చూస్తుండొచ్చు, అలసంద మొక్కది ఇదనమాట. ఇంక ఇప్పుడిప్పుడు చిన్నగా ఎండ అనేది బయటకు వస్తుంది. ప్రజెంట్ వచ్చి మా మాయ వాళ్ళ పొలాల్లో అయితే ఉన్నాము. నా ముందర పొలాలు అయితే ఉన్నాయి. ఈరోజు నిన్న తీసుకొచ్చిన కుక్క అయితే తీసుకురాలేదనమాట. నేను వస్తాను కదా ఇంకెందుకు అనేసి మా మాయ వాళ్ళు అయితే పంపించలేదు. తర్వాత వస్తారంట మళ్ళీ కాపలా, సో అందుకని చెప్పేసి ఇవ్వలేదన్నమాట. ఇక్కడ నుంచి పొలాలు అయితే చూడండి చాలా మంచిగా ఉంటాయి. నిన్న చూసిన పొలాలే ఇదనమాట. ఇవైతే ఇంకా పసురుగా అయితే వస్తాయి, ఇంకా పండడానికి దగ్గరికి అనమాట. ఇప్పుడిప్పుడే సూర్యుడు బయటికి రావడం వలన ఈ వాతావరణం అంతా కూడా చాలా మంచిగా ఉంది. అలా ముందుకైతే వెళ్దాము. ఇక్కడ నుంచి గట్టు అయితే కొట్టాడు మా మాయ. సో అవతల నుంచి ఆ టేక్ చెట్లు ఉన్నాయి కదా, అక్కడి నుంచి అలా కొట్టాలంట. వెళ్ళి కొట్టేసి
ఇంటికి వెళ్ళి పోదాం. నిన్న పడిన వర్షానికి వాటర్ అయితే బాగా ఎక్కువగా వస్తుంది పొలాల్లో. చూడండి ఇది ఎలా ఉంది. ఇంకక్కడ కూడాను అలానే వస్తుందన్నమాట వాటర్ కాస్త తగ్గించాలి. ఆ పైన లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, వాటర్ది అడ్డిస్తున్నారు కాలువ దగ్గర, అది లేదనుకుంటా అక్కడ కొట్టుకొస్తుందేమో. వెళ్తున్న దారిలోనే ఇది ఉంది చూడండి, ఇది ఎలా పరిగెడుతుందో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొలం గట్లు అయితే కొడదాము. కత్తి తీసుకున్నాను. ఈ పొలం గట్లు దేనికి శుభ్రం చేస్తారనేది మీలో చాలామందికి మంచిగానే తెలిసే ఉంటుంది. ఎక్కువగా ఎలకలు కొట్టకుండా, తర్వాతనే మంచి పురుగు పట్టకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఎక్కువగా ఈ గట్లు అనేవి కొడతామన్నమాట. ఇది ఈ పక్క నుంచి చూడండి ఏ విధంగా ఎదిగిపోయి ఉన్నాయి, చిన్న చిన్న తుప్పలు అనమాట ఇవన్నీ కూడాను. ఇలాంటివన్నీ కూడాను కొట్టాలి, ఇలా శుభ్రం చేయాలి. ఈ పక్కన చూడండి ఇదిగో ఈ చెట్టు దగ్గర అయితే ఎక్కువగా లేవు, కానీ మంచిగా కాస్తుంది నిమ్మ చెట్టు. నిమ్మకాయలు అయితే ఇప్పుడు లేవు, సీజన్ కాదు కాబట్టి. సో ఇంకా పోయిన నెలల కాస అయితే చాలా మంచిగా ఉండేది. కొంతవరకు ఇలా శుభ్రం చేద్దాము. ఇలా మా మాయ అయితే ముందే చేసాడు కాబట్టి ఈ చిన్నది ఒకటే ఉండిందట. ఇంకా మరి చేయాల్సినవి అయితే అన్నీ లేవు. మీద పొలాల్లో కొంత ఉంది, తర్వాత ఈ కింద పొలాల్లో కొద్దిగా ఉంది. మీద పొలాలు నేను ఎప్పుడైనా వెళ్తే కొడతాను, కానీ ఈ ఊరు దగ్గర పొలాలు అయితే కొట్టాయి. ఇక్కడ నేను వెళ్ళడం చాలా తక్కువ, మీ అత్త వెళ్తుంటుంది. అన్నీ వెళ్ళేసి శుభ్రం చేసేయన్స్ అంటే ఈరోజు బయలుదేరిని వచ్చాను. ఈ పొలాలు కూడాను చూడండి ఏ విధంగా ఉన్నాయో. అంత వరి అయితే అంత మంచిగా రాలేదు, అక్కడెక్కడ పాడైపోయి ఉన్నాయి ఇవి. చూసారు అది. ఎక్కువగా మేమైతే తాళాలన్స్ అంటాము, అవి వేస్టేజ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇలాగైతే వచ్చినాయి. మనమైతే ఈరోజు ఈ గట్లన్నీ కూడా కొట్టేసి ఇంటికైతే వెళ్దాము. ఎంత టైం పడుతుందో తెలియదు, 9-10 చేసి ఇంకా కొట్టేసాక ఇంకా ఊరికైతే వెళ్దాం. చిన్న కర్రపుల్ల ఒకటి తీసుకున్నాను. ఇది ఉండడం వలన కొట్టడానికి కాస్త ఈజీ అవుతుంది. కొద్దిగా ఇలాంటి మొక్కలన్నీ కూడా బయటికి ఇలా తీసి కొట్టచ్చు. కత్తి కూడా మంచి షార్ప్గా ఉంది, మంచిగా తెగుతుంది అనమాట. మా మాయ వాడే కత్తులు కూడా కొద్దిగా అలానే ఉంటాయి పదునుగా. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి పట్టింది అలా చివరి వరకు అనమాట. ఇంకా శివారు టేక్ సెట్లు కనిపిస్తుండొచ్చు మీకు, అక్కడ వరకు అయితే తీసుకెళ్ళాలి. ఈరోజు 1-2 గంటలు అయితే పడుతుంది ఇది అంతా కొట్టడానికి. ఫ్రెండ్స్ నా వెనక నుంచి అక్కడ వరకు నుంచి అయితే కొట్టి తీసుకొస్తున్నది ఈ పొలం అయితే గట్టు అనమాట. అక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకొచ్చాను, 1 గంట పట్టింది. ఇక్కడ నుంచి పట్టింది. ఇప్పుడు ఈ 2 పొలాలు ఉన్నాయి, ఆ చివరి వరకు తీసుకెళ్ళాలన్నమాట కొట్టి. ఎంత టైం పడుతుందో తెలియదు. కొట్టేసి ఆవగొట్టేద్దాం ఇదంతా కూడా. ఎండ అయితే ఉదయాన్నే వచ్చింది కదా, నిటారుగా తగులుతుంది. ఆ క్లైమేట్ కూడా అంత మంచిగా లేదు, కానీ ఆ సూర్యుడు ఉన్న దగ్గర కొద్దిగా ఆ మబ్బులు అనేవి లేవన్నమాట. అంత గట్టిగా పడుతుంది, వేడి చేస్తుంది. ఈ చెట్టు కింద నుంచి కూడా అలాగ వచ్చినాయి, సీతాఫలం చెట్టు నుంచి మొక్కలు. కొట్టడానికి అవ్వట్లేదు, నేను చేయడానికి అవ్వట్లేదు. ఇది పొలం గట్ల నుంచి ఇవైతే వస్తాయి మొక్కలు. ఈ సీతాఫలం మొక్కలు అయితే ఉన్నాయి, కానీ వీటికి కాయలు అయితే రావు, అదో బాధ. కాపు అయితే ఉంటుంది అనమాట. ఇంత ఉదయం చల్లగా ఉన్నా సరే వేడి చేస్తుందంటే ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. నిన్న పడిన వర్షానికి చూడండి ఈ పొలం పక్క నుంచి వెళ్తున్న వాటర్ ఎలాగుందో చూసారా, ఎలాగ వెళ్తుందో. నిన్న నైట్ అలా పడుతూనే ఉండింది, 9కి అలాగ స్టార్ట్ అయింది, రాత్రి 1-2 అయింది, కానీ లేదు ఇంకెన్ని రోజులు ఉందో తెలియదు. వర్షం అయితే పెద్దగానే పడుతుంది మా ప్రాంతంలో. మీ ప్రాంతంలో వర్షాలు ఉన్నాయి లేదంటే కామెంట్ చేయండి, చూస్తున్నాం మీ దగ్గర. ఫ్రెండ్స్ ఈ వెనకాల వచ్చి మేము అక్కడి నుంచి గట్లు కొడుతుంటే కోతులు అయితే వచ్చాయన్నమాట. ఆ చివారన వచ్చాయి, వెళ్ళి చూద్దాం ఒకసారి. తినేసి వెళ్ళిపోయినట్టున్నాయి. మేము వచ్చి కిందన వంగను కొడుతున్నాం కదా తుప్పలు అనేవి, చూడలేదు. రాజు అయితే చూసాడు నిలబడి ఉంటున్నా. ఇవి వచ్చి నువ్వు ఇలాగ వచ్చి ఉంటాయిరా, ఈ పైన రాళ్ళు ఇక్కడ తేలుతాయి కదా కొండ నుంచి వచ్చి. కోతులంతా కూడా కింద నుంచి అయితే వస్తుంటాయి, ఈ చెట్ల దగ్గర నుంచి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఇదనమాట. హేరా ఎటో ఉంటాయి అవి, దొంగ కోతులు అవి ఉంటాయి, 2-3 ఉంటాయి అనమాట. ఒకటి సింగిల్గా ఉంటాయి. అలాంటివి అయితే వస్తుంటాయి తినడానికి. దిగి ఇక్కడ వచ్చాయి, ఇక్కడ ఉన్న ఈ చెట్టు దగ్గర చూసారు, ఇక్కడ కొమ్మలు అయితే కదులుతుంటాయి. ఇదిగో వేరా దిగి అక్కడ నుంచి గంతుకుంటూ వెళ్ళిపోతున్నాయి. పొచ్ 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 పొచ్. ఈ చింత చెట్టుకి వెళ్ళిపోయాయి అవన్నీ. చింత చెట్టు దగ్గర ఉన్నాయి రాజు. ఇది ఇక ముందర ఒక చింత చెట్టు ఉంది కదా, అక్కడ రాజుకు రాయేసి అంటే రాయి అయితే కనిపించట్లేదు అనమాటకి.
ఫ్రెండ్స్ మొత్తానికి ఆ శివారి నుంచి అలా బయలు చేసుకుంటూ తీసుకొస్తాను. టైం పడుతుందేమో అనుకున్నాను, ఒక 2 గంటల పైన పడుతుందేమో అనుకున్నాను, కానీ అంత పట్టలేదు, 1.5 గంట అలా పట్టింది. సో ఇదైతే ఇంతవరకు చేస్తాను. ఇదే గట్ట అయితే ఉండింది, మొత్తం అన్ని కూడా కొట్టాడు మా మాయ. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఒకవేళ కోతులు ఏమైనా వస్తాయేమో చూసి ఇంకా ఇంటికైతే వెళ్దాము. ఈరోజు మన ఊరికైతే వెళ్ళాలి, రాజుపాక. అక్కడ ఈరోజు వీడియో అయితే ఉందన్నమాట మన టీంతో కలిసి. సో ఇక్కడ నుంచి భోజనం చేసి బయలుదేరి ఇంకా మా ఊరు వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. టైం వచ్చి 8:15 అయితే అవుతుంది. ఇంటికి వెళ్ళేసి తినేసి ఇంకా రాజుపాక అయితే వెళ్ళాలని చెప్పాను కదా, వీడియో ఉంది. సో వెళ్ళిపోతాం అనమాట. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మీకు ముందుకుంటాం. అంతర సెలవు. బాయ్ ఫ్రెండ్స్.